హాయ్ అందరికీ. ఈరోజైతే సాటర్డే అనమాట. మేమైతే ఒక 3 వీక్స్ నుంచి 2 వీక్స్ నుంచి అయితే అనుకుంటానే ఉన్నాము. తిరుపతిలో ఉన్న తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దగ్గరికి అలాగే శ్రీనివాస మంగాపురంకి వెళ్దామనేసి ఆలోచించుకుంటా ఉన్నాము. ఈరోజైతే కుదిరిందనమాట. సో ఈరోజు మార్నింగ్ 11:30కి మేము టిఫిన్ చేసుకొని బయలుదేరాము. మేమున్న దగ్గర నుంచి అయితే శ్రీనివాస మంగాపురానికి ఫస్ట్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడికైతే 9 కిలోమీటర్స్ చూపించింది. ఎనీవే మేము స్టార్ట్ అయింది 11:30కి. మేము అక్కడికి వెళ్ళే లోపలికి 12:20 అయిందనమాట. సో శ్రీనివాస మంగాపురంలో నేను రష్ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సాటర్డే కదా క్లౌడ్ ఉంటారు అనేసి. బట్ అక్కడైతే అంత నేను అనుకున్నట్టయితే లేరు, మాది ఫ్రీగానే ఉన్నింది. మాకు దర్శనానికి 1 అవర్కి మించి పట్టలేదు, 45 మినిట్సే పట్టిందనమాట. ఇంచుమించు 45 మినిట్స్ అయి ఉంటుంది. సో వన్స్ దర్శనం అయినాక టెంపుల్లోనే కొద్దిసేపు మా బంగారు తల్లితో మా హస్బెండ్ టైం స్పెండ్ చేశారు. కొన్ని మాటలు చెప్తా, గుడి గురించి దేవుడి గురించి అది ఇది అనేసి కొన్ని మాటలు చెప్పుకుంటా ఉన్నాము. టైం స్పెండ్ చేసుకున్నాం ఒక 15 మినిట్స్ అలాగా. మా పాపకి ఏంటంటే టెంపుల్స్కి వస్తే చెమటలు పట్టేస్తాయి కదా, ఆ చెమటలు పడితే ఇంకా తను ఉండలేదనమాట. మమ్మల్ని చంపేస్తూ ఉంటుంది మాట్లాడి మాట్లాడి. ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మా వారే తనని కూర్చోబెట్టుకొని అన్నీ కష్టం విలువ ఇలా అలా అని చెప్తా ఉన్నారనమాట. సో మొత్తానికైతే మాకు దర్శనం అయిపోగానే మేము ఇంకా బయట వచ్చేసరికి టైం చూసుకున్నాం అనమాట. 1:10 అలా అయిందనమాట. సో అక్కడే అన్నదానం కూడా చేస్తున్నారనమాట. శ్రీనివాస మంగాపురంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తింటున్నారు. సో మేమైతే మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేసాము. 1:40, 1:50 అయ్యింది. సో 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి దగ్గరికి బయలుదేరామన్నమాట. సో మేమున్న దగ్గర నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్. సో మేము వెళ్ళే లోపల 2:30 అలా అయ్యింది. ఇంకా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయితే ఫుల్ రష్. సో తిరుమలకి వెళ్ళే వాళ్ళు మొత్తం కిందకు వచ్చాక అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవుతున్నారు. అందుకే మేబీ దానివల్ల అంత రష్ అయ్యి ఉండొచ్చు. సో నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ డే టెంపుల్కి వెళ్ళింది మ్యారేజ్ అయిన డే టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసింది పద్మావతి అమ్మవారి టెంపుల్ని అనమాట. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు విజిట్ చేశాను. బట్ నాకైతే ఏది గుర్తులేదు. బట్ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మొత్తానికి పద్మావతి అమ్మవారి టెంపుల్లో దర్శనం అయ్యే లోపలికి మాకు 4:30 అలా అయిపోయిందనమాట. సో మేము అక్కడే అన్నదానం చూసేసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్, థ్యాంక్ యూ.